నానా ఆడుకుందాం నాన్న. ఇప్పుడు కాదులే నాన్న, వర్క్ ఉంది, తర్వాత నాన్న ఆడుకుందాం. ఆడుకుందాం నాన్న ప్లీజ్. వెళ్ళి అమ్మని అడుగుపో. అమ్మా ఆడుకుందాం అమ్మా. నాన్న నాకు పనుంది నాన్న, నువ్వు రాహుల్ వాళ్ళతో ఆడుకోపో. రాహుల్ వాళ్ళ అక్కతో ఆడుకుంటున్నాడు. చిన్ని వాళ్ళతో ఆడుకోపో. చిన్ని వాళ్ళ అన్నతో ఆడుకుంటుంది. నన్ను ఎవ్వరు జాయిన్ చేయించుకోవట్లేదు. నాకు కూడా ఒక తమ్ముడు ఒక చెల్లైనా ఉంటే ఆడుకునేటోన్ని. నాకే ఎవరు లేరు. రే నానా, ఏమండి వాడు లోన్లీగా ఉంటే చాలా బాధగా ఉందండి. 5 years నుంచి ఎంత ట్రై చేసినా కానీ అవ్వడం లేదు. మనం ప్రయత్నిస్తున్నాం కానీ ఇవ్వలేకపోతున్నామని వాడికి ఎలా చెప్పాలి? ఎస్, ఇలాంటి కపుల్ని చాలా మందిని చూస్తూ ఉంటాము. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అయిపోయి ఒక పాపో బాబో ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కామన్గా మేము చూసే అబ్నార్మాలిటీస్ ఏంటి అంటే సీమెన్ పారామీటర్స్లో మొటిలిటీ ఇష్యూస్ తక్కువ ఉండడం, లేదు అంటే ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ డ్రాప్ అవ్వడం, ఆర్ ట్యూబ్ ఇష్యూస్ ఉండడం, ఆర్ కొన్నిసార్లు యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు, వేరే దే హ్యాడ్ ఫస్ట్ బేబీ 7 years బ్యాక్. ఆ తర్వాత 5 years నుంచి చూపించుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏంటి కాజ్ అనేది తెలియలేదు. సింపుల్ HSG టెస్ట్ చేస్తే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిసింది. దానికి రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు సింపుల్ రీజన్సే అవ్వచ్చు, కొన్నిసార్లు మేము అడ్రస్ చేయాల్సిన రీజన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. బట్ యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్ ఎనీ టైమ్.